దేశభక్తిని ఇదిగా రాదు అండ్ మోరల్ వాల్యూస్ గురించే ఉంటుంది కాబట్టి మనం వాటిని మన పిల్లలకు పట్టుకొని స్టోరీ చెప్పేది పట్టుదల చెప్పేది ఇప్పుడు లేవు. చూద్దామా ఫోన్ అమ్మ లోకంలో అమ్మ నాన్న లోకంలో నాన్న ఇద్దరు ఫోన్లు. స్టూడెంట్స్ విద్యార్థులు ఏం చేయాలంటే ఇష్టపడి చదవాలి, కష్టపడి కాదు. ఎందుకంటే అక్కడి నుంచి స్టార్ట్ మనకు ఒక శత్రువు తయారైనా మనకి చేసే ఈచ్ అండ్ ఎవ్రీ మూమెంట్ మనం చేసే శబ్దాలు అన్ని వింటుంటాడు. కాబట్టి మనం ఏం చేస్తున్నామంటే యాజ్ ఎ పేరెంట్ మనము జొన్న గింజంత పిండం వచ్చేసరికి మన గతంలో జొన్న గింజ తెలుసు మీకు ఆ స్టేజ్ నుంచి అబ్జర్వ్ చేస్తుంటారు మనవాడు. కాబట్టి మన పెద్ద మనుషులు అంటుంటారు ఒకటి కాదు మన పెద్ద మనుషులు చెప్పేదంతా. కాబట్టి మదర్ అండ్ ఫాదర్ ఏ పథకాలన్నీ చూసుకుంటా మనం అప్పటి నుంచే బి అలర్ట్. బాబు మదర్ బాబు ఎంత అమ్మాయి అయినా ఎవరైనా పర్లేదు కానీ వాళ్ళు ఈచ్ అండ్ ఎవ్రీ మూమెంట్ అబ్జర్వ్ చేస్తారు. కాబట్టి బి అలర్ట్ పేరెంట్స్. మనం పేరెంట్స్ గా మనం బి అలర్ట్ గా ఉండాలి. కాబట్టి ఒడి మన ఒడిలో మనం ఎట్లా పెంచాలి, ఎక్సలెంట్ గా పెంచాలి. అప్ టు 50 ఇయర్స్ వరకు మన దగ్గరే ఉంటారు వాళ్ళు, మన దగ్గరే మన ఒడిలో పెరుగుతారు. కాబట్టి గమనించాలంటే ఈచ్ అండ్ ఎవ్రీ మూమెంట్స్ అదేవిధంగా నెక్స్ట్ బడి పాఠశాల వచ్చేసరికి సెకండ్ కదా సెకండ్ టీచర్ లో అన్ని వాళ్ళు బోధిస్తున్నారు. కరికులం నాన్ కరికులం దాంతో పాటు మోరల్ వాల్యూస్ విలువలు కూడా నేర్పిస్తారు. ఆ విలువలు మనం కూడా ఒక చేతితో మనము క్లాప్స్ కొట్టలేము, ఒక చేతితో మనము చప్పట్లు వాయించలేము. కాబట్టి అందరూ రెండు చేతులు జోడిస్తేనే చప్పట్లు శబ్దం వస్తుంది. కాబట్టి యాజ్ ఎ పేరెంట్ తల్లిదండ్రులు ఉపాధ్యాయులు ఇద్దరంటే ఖచ్చితంగా మనకు ఈ పాఠశాలలో సక్సెస్ఫుల్ అవుతాం. మీరు మాకు పాఠశాలలో ఉన్న టీచర్స్ కు సక్సెస్ఫుల్ అవ్వడానికి మీరు కూడా కారణులే. మీరు సహకరించి అన్ని విధాలుగా మీరు సమకూర్చున్న అవసరం ఉన్నాయి, అవసరం పిల్లలకు ఏమేమి ఉన్నాయి, ఏంటి టీచర్స్ తో ఏం చేస్తున్నారని అన్ని ఇన్ఫర్మేషన్ తెలుసుకొని మీరు మాకు సహకరిస్తే యాజ్ ఎ పేరెంట్స్ గా సహకరిస్తే మన టీచర్స్ అండ్ పేరెంట్స్ ఇద్దరి వల్ల పాఠశాలను సక్సెస్ఫుల్ గా మోరల్ వాల్యూస్ కరికులం ఇవన్నీ వాళ్ళు నేర్చుకుంటారు. కాబట్టి వాళ్ళు కూడా ఎవరు టీచర్స్ గా మనం కూడా మనం సహకరించాలి. కాబట్టి మనవంతు సహాయం మనం అందించాలి. తర్వాత గుడి దేశభక్తి. మీ రామాయణ చదవండి, మహాభారత చదవండి, పురాణం బైబుల్ ఏది చదివినా ఏముంటుంది దాంట్లో మోరల్ వాల్యూస్ ఉంటుంది. అంటే రామాయణంలో సీత ఏదైతే ఎక్కడైనా మీరు చూడండి మంచి ఏ బుక్ చదివినా బైబుల్ చదివినా మంచి వాల్యూస్ ఉంటాయి. కానీ అర్థం చంపేద్దామా కోడలను చంపేద్దామా అని మాట అందులో ఉండదు. చూడండి రాముడు ఇన్స్పెక్టెడా సీతను ఇన్స్పెక్టెడ్ తను ఎక్కడే తీసుకెళ్ళాడు. మామి సత్యవతి అని అనుకున్నాడు. ఎటువంటి తప్పు చేయలేదు, ప్రజల కోసం సొసైటీ కోసం తను ఇచ్చేసాడు. స్టూడెంట్స్, టీచర్స్, పేరెంట్స్ and the management, everyone work together. They can communicate, they can coordinate. We have created classrooms, playground, full-fledged faculty, teaching staff and non-teaching staff. Everyone is very energetic and tolerating the students, communicating with the students. Our teachers teaching the students with lot of love and affection. Like the parents, more than the parents, our teachers are treating you are students. At the same time, our curriculum and co-curriculum will be so strong. Apart from the curriculum, we are conducting so many co-curricular speeches, drawing competition, celebrating the national days, celebrating the birthdays of national leaders, festivals like Holi and different festivals, different co-curricular activities conducted in our school. I am very much proud to say that being a part of in this in the same manner. Besides this, we have taken our students to science fair. Also,
they have milk with boost. Before that, they do exercise every day. Or MBOs will come and in front of the supervision of the MBOs, they are doing exercise for 1 hour. After that, they completing their ablutions and they take milk with boost. After that, they read for 1 hour. After that, they have their breakfast. Every day on breakfast. Different kinds of breakfast. After that, assembly and regular classes. Evening, study hour. Before study hour, they play for 1 hour. Whenever they physically free, also they concentrate in the studies. After study hours, again they have delicious food. Evening snacks. So 3 times we are giving very hot food.